ఎన్ఎస్టీవీ ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోనిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో భాగంగా ఆదోని సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆదోని పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఎన్ఎస్టీవీ వారికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో భాగంగా మన ఆదోని పట్టణం పరిధిలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్కి ఆదివారం 8వ తారీఖు ఆదివారం ఉదయం 7 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో యోగా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పట్టణంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లు అలాగే మండల పరిధిలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా హాజరు కావచ్చు. దీంట్లో మనకు టౌన్లో ఎక్కడైతే యోగా శిక్షణ కేంద్రాలు ఉన్నాయో దానికి సంబంధించిన మాస్టర్ల ద్వారా ఆ రోజు యోగా కార్యక్రమం జరగబడుతుంది. కష్టాల్లో ఉన్న ప్రతి పేదవానికి రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో 102 మందికి 48 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 నెలల కాలంలో ఇప్పటి వరకు 2700 మందికి ఆర్థిక సహాయం ఇచ్చామన్నారు. సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు వచ్చేసినటువంటి తీసుకోవాల్సిన లబ్ధిదారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన ముదోల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ మన రైతులైనటువంటి మన అందరి అభిమాని పవార్ రామారావు పటేల్ గారి చేతుల మీదుగా చెక్కులు తీసుకోవడం చాలా సంతోషకర విషయము. మన ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఎన్నో వేల చెక్కులు తీసుకొచ్చి ఎందరో నిరుపేదలకు మన సారు 5 పిఎలను పెట్టి ఎక్కడ ఏ సహాయమైనా అక్కడ హైదరాబాద్లో అయినా ఎవరికైనా కష్ట సుఖాలలో మన పిఎల ద్వారా తన సహాయాన్ని అందిస్తూ ప్రజల్లో ఎల్లవేళలా 18 గంటలు పనిచేస్తున్న మన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కి మనం అందరం శతకోటి వందనాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత టైం ఇచ్చి ప్రజలలో ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ప్రతిదానికి కష్టమైన సుఖమైన ఇనాగ్రేషన్స్ అయినా ప్రతిదానికి పిలవగానే వచ్చేటువంటి మన ఎమ్మెల్యేని మనం ఎప్పుడు గుర్తించుకుంటూ మన కష్ట సుఖాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి మనము ఇక ముందు మన కష్టాలన్నీ మన సార్ దగ్గరికి తీసుకొచ్చి మనం ప్రజలమందరం చైతన్యంగా పని చేసుకుంటూ ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. మనకు కాంగ్రెస్ పార్టీ మనకు ఇచ్చిన గ్యారంటీలు ఒకటి కూడా నెరవేర్చలేదు అని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇంకనైనా స్థానిక ఎలక్షన్లో వాళ్ళకి మంచి బుద్ధి చెప్పి మన భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో గెలిపియాలని కోరుకుంటూ. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ కాపీలను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు గారు స్వయంగా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జువాడి నరసింహరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పార్టీలకు అతీతంగా నిర్వహించాం. వ్యక్తిగతంగా నేను ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను. మన ప్రాంత అభివృద్ధి కోసం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఐలాపూర్లో పెట్టడం జరిగింది. పల్లవ సోని రవీందర్, నర్రా లలిత, వేడి కావాలి. తర్వాత పార్టీ జూనియర్ అడుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చినాం.
అరువులందరికీ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. అయ్యో నేను ఈ పార్టీ అమ్మా నువ్వు పక్కకు జరగ అంటలేదు. ఇక్కడ ఉన్న అధికారులు మేము స్పష్టంగా చెప్పినాం, పార్టీలకు అతీతంగా అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్లతో సహా రేషన్ కార్డు మంజూరు చేయవలసిందిగా చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఎలక్షన్లో ఇంకా 4-3.5 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనకు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలో ఎంటమాలజీ అధికారులతో కలిసి ఇల్లు తిరిగి దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ ఈస్ట్ జోన్ ఇన్ఛార్జ్ మాధవారెడ్డి, ఏఈ రమేష్, నరేందర్, పరమేష్, ఏఎంసీ డైరెక్టర్ నాగిళ్ల బాలరెడ్డి, బత్తుల శ్రీకాంత్ యాదవ్, బాల నరసింహ, క్రాంతి, నీరజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆటోలు పెట్టినాం, మొత్తం రోజు వచ్చేటట్టు చేస్తున్నాం. నువ్వు చెత్త వేస్తాను తీయకుండా అవన్నీ 150 రూపాయలు భయపెట్టేసి తీసుకుపోయి పైన బిల్డింగ్ నుంచి గుబ్బ తెల్లదానికి వేస్తున్నాడు. కిందోని మొత్తం ఇప్పుడు కిందోడు 150 ఇచ్చినా కానీ వేస్ట్ అవుతుంది. ఇవన్నీ కంట్రోల్ చేయదు. అదంతా ఒకటి మేడం, లేజినెస్ అనేది చాలా సొమ్మతనం, చాలా రోజుకు ఇంకా పెరిగిపోతుంది. ఇవన్నిటి ఇక చేంజెస్ వచ్చినట్టే. లేకపోతే ఏంటి మేడం, 46 ఇయర్స్ ఇది క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు, బీమార్లు. 26 ఇయర్స్కి ఏముంది మేడం, ఎప్పుడు ఎవరన్నా 25 ఇయర్స్ దాటినోడు కలర్ వేయకుండా ఉన్నారా మేడం? ఇప్పుడు మరి చెప్పండి మేడం. ఇప్పుడు మా మిత్రుడు మేడం నిన్న రిటైర్ అయ్యాడు, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఈజ్ మంచి మాస్ మీడియా ఆఫీసరు. ఆయన నెత్తి చూడండి ఎంత నాయకులు, ఎంత పడతారకాయలు మేడం, 20 ఏళ్ళలో ఉన్నాయి పడతారకాయలు. అది తర్వాత ఇళ్ళకి వచ్చేసి ఇది మొత్తం ఇది అంతా బాగా ఏం చేసుకుంటుంది అంటే మేడం, ఎవ్రీ సెకండ్కి ఒకసారి బయటికి నీళ్ళలో ఉండి పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకోవాలి. అయితే మనం ఆక్సిజన్ తీసుకుంటే ఇక్కడ రిడక్షన్ ఏం చేస్తున్నామంటే ఎంఎల్ ఆయిల్ కానీ ఇళ్ళలో ఖరాబ్ అయిన బండి ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ పూసేస్తే ఏమంటుందంటే ఆయిల్ లేయర్ ఫామ్ అవుతుంది. దీనికి ఆక్సిజన్ కటింగ్ చేసేసి చచ్చిపోతుంది. ఆ తర్వాత ఈ స్టేజ్ అదే ఆయిల్ ఏమని చెప్పేది ఈ సిస్టమ్ మేడం. ఈ స్టేజ్ ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి వచ్చేసే వరకు మనకు 7 to 8 days పడుతుంది వివిధ రకాల స్పీసీస్ని బట్టి. అందుకోసం ఈ పైకి 100 నుంచి 150 గుట్లు ఫస్ట్ లార్వా దశలో 1, 2, 3, 4 ఇది దోమ అవుతుంది. ఈ దోమని ఇప్పుడు లార్వా దశలోనే చంపేస్తే కరెక్ట్ ప్రజలందరికీ కూడా. సో ఇక్కడ వరకు ఏంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో కానీ మనకు డేంజర్ వచ్చేసింది ఏంటంటే మలేరియా అండ్ డెంగ్యూ. మలేరియాలో డెంగ్యూలో డెత్స్ అయితే సార్, మలేరియాలో కేర్లెస్ కంప్లీట్గా 100% ట్రీట్మెంట్ ఉంది. అది ట్రీట్మెంట్ సకాలంలో గుర్తుంచుకొని చేసుకుంటే అయిపోతుంది. అయితే డెంగ్యూలో వచ్చేసే వరకు ఏమవుతుందంటే మేడం, ఒక ఇన్ఫెక్టెడ్ మస్కిటో మనకు ఇతనికి డెంగ్యూ ఫీవర్ ఉందనుకోండి మేడం, ఇతనికి ఈ ఏడిస్ మస్కిటో కరిస్తే ఇది ఆ మస్కిటో ఇన్ఫెక్ట్ అవుతుంది. ఆ మస్కిటో 150 గుడ్లు పెట్టింది కదా, ఈ 150 గుడ్లు ఇన్ఫెక్ట్ అవుతాయి. 150 గుడ్లు 150 పిల్లలు చేస్తాయి కదా, 150 ఇది కరిస్తే దీంతో వస్తారు అంటే వాళ్ళు జాగ్రత్త పడతారు. మనం 2-3 ఇయర్స్లో కరోనాతో చస్తాం అనే వరకు ఎంత జాగ్రత్త పడ్డాం. ఆ 2-3 ఇయర్స్ ఒక మలేరియా లేదు, ఒక డెంగ్యూ లేదు, ఒక ఏది లేదు కదా. ఇప్పుడు మళ్ళీ కేర్లెస్నెస్ అయిపోయినాం. అది శానిటైజర్ అంటే నాకే తెలియకపోయేది ఏందో. అసలు శానిటైజర్ ఊళ్ళల్లో ఉండే వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అది అట్లా ఉంటుంది మేడం. ఇంకోటి ఉంటుంది, మనం దాంట్లో జరిగే నష్టం ఏంటంటే బాడీలో ఉన్న మన 60 to 70% వాటర్ ఉంటుంది కదా, ఇది డీహైడ్రేషన్ కావడం వల్లనే నిస్సత్వం వచ్చేసేసి మనిషి కొమ్మలకు పోయి ఏదో ప్రమాదం జరగడానికి ఉంటుంది. ఎప్పుడైనా లిక్విడ్స్ బాగా తీసుకుంటే మేడం, ఫీవర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ లిక్విడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం టాబ్లెట్ తీసుకుంటున్నప్పుడు మన బాడీ కూడా మొత్తం ఏది 1 hourకి ఒకసారి చేసేస్తే డీహైడ్రేషన్ కాకుండా ఏ టాబ్లెట్స్ వాడకున్నా 3వ రోజు 4వ రోజు మొత్తం క్యూర్ అయిపోతుంది. ఇది కూడా మేము ఒకరోజు అసోసియేషన్ మీటింగ్లో వచ్చేసి మేము వర్క్షాప్ లెవెల్ కండక్ట్ చేసామంట మేడం. నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్లో మరి ఎల్బీ నగర్ జోన్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ ఎంటమాలజిస్ట్ అయినటువంటి మాధవరెడ్డి గారు, అదేవిధంగా కాప్రా ఏఈ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో మరి వచ్చేది వర్షాకాలము కాబట్టి మరి దోమల నియంత్రణ కోసము మరి చాలా చక్కటి ఏఎల్ఓ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించుకుంటా ఉన్నాము.
తానూరు మండలంలోని బోంద్రేడి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, మధ్యాహ్న భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పి అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. అంటే తల్లిదండ్రులకు కూడా ఒక టెన్షన్ అయిపోయినట్లు అయిపోయింది. ఇప్పుడు పిల్లగాళ్ళు వెళ్ళిపోవాలా, స్కూల్లో పోవాలని. కానీ మన పిల్లగాళ్లకు భవిత్యం లైఫ్ ప్రైవేట్ స్కూల్లో చదువు నేర్పించిన తర్వాత చిన్న పిల్లగాళ్ళు 5th వరకు అంటే 9th 10 ఇయర్స్ వరకు ఈ స్కూల్లోనే మన ఊళ్ళో మన స్కూల్లో చదువు నేర్పిస్తే మధ్యాహ్నం భోజనం ఉంటుంది. పిల్లగాడికి ఏమన్నా సుఖ కష్టాలు వస్తే ఇంటికి పోవచ్చు. అదేవిధంగా నాణ్యతమైన టీచర్స్ ప్రతి ప్రైమరీ స్కూల్స్ లో ఉన్నాయి. ఆ ప్రైమరీ స్కూల్ టీచర్లు కొంత కొడుకు బిడ్డలాగా వాళ్లకు దగ్గర తీసుకొని బోధన చెప్పే పద్ధతి ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్లో స్టార్ట్ అయింది. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువు నేర్చిన తర్వాత కొందరు మా తల్లిదండ్రులు ఏమంటారు అనుకుంటారు, గవర్నమెంట్ స్కూల్లో చదువు నేర్చిన తర్వాత. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు నేడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ను నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక మంది వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఎమ్మెల్యే వెనువెంటనే ఆ సమస్యలు పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాకు కొత్త ఉత్సాహం వచ్చింది, కొత్త ఆనందంగా ఉంది. స్కిట్ కాలేజ్ నెక్స్ట్ నాసి ఆగస్ట్ ఎండింగ్ ఆ టైంలో మరి రెడీ చేయబోతా ఉన్నా. దగ్గర 3.4 కోట్లు మరి జేఎన్టీయూ నుంచి లోకేష్ గారు చెప్పారు. అక్కడి నుంచే మరి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే ఎక్కడ కూడా టెంపుల్ నుంచి రూపాయి పెట్టుకోకుండా టెంపుల్ విల్ గివ్ లీజ్ టు జేఎన్టీయూ. లీజ్ రూపంగా ఇచ్చి వాళ్ళకి లీజ్ డబ్బు కట్టే సంవత్సరాల కింద కట్టే అనంతపురం జేఎన్టీయూ వాళ్ళు వచ్చి మెయింటైన్ చేసే పరిస్థితి, అది కూడా ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. తప్పకుండా అక్కడి నుంచి మన జేఎన్టీయూ అనంతపురే ప్రతి రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళే చేస్తామని చెప్పి లోకేష్ అన్న మాట ఇచ్చాడు. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి స్థానంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేక అధ్యయనాలు, సమీక్షలు జరిపి కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతుల భూ వివాదాల పరిష్కారానికి మరియు ఈ చట్టం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మాజీ జెడ్పీటీసీ డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. కాబట్టి మరి రైతులు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అవకాశాన్ని మరి వినియోగించుకొని సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. ఇక మరి అదేవిధంగా ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి పెట్టి తీసుకుపోతా ఉన్నారు. మరి దాంట్లో చూసుకుంటే ఈరోజు ఉచితంగా మరి కరెంటు 200 యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకి ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడా లేదు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా మహిళలకి మరి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం కూడా మన తెలంగాణలో ఉంది తప్ప భారతదేశంలో ఉచిత బస్సు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా రైతులకి రుణమాఫీ కావచ్చు, మరి అదేవిధంగా మొన్న మీకు కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి సన్నం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంది కూడా, అది కూడా ఎక్కడ లేదు భారతదేశంలో, మన తెలంగాణలోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పెట్టారని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మీరంతా కూడా మొన్న మరి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. రాజీవ్ యువకాశం అని చాలామంది చదువుకొని నిరుద్యోగులు మరి ఉద్యోగాలు లేక ఏ వ్యాపారం చేయలేక లేదా కూలి పనికి పోయలేక ఉన్నటువంటి వాళ్ళకు కూడా జీవనం కల్పించడం కోసం కూడా 50,000 నుంచి 4 లక్షల రూపాయలు కూడా అందరం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కొన్ని అవి తయారవుతూ ఉన్నాయి. మరి ఈరోజు క్యాబినెట్లో దాని మీద నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రభుత్వం మరి చెప్తా ఉన్నది. మరి అదేవిధంగా చూసుకుంటూ పోతే మరి ఎప్పుడని 10-11 సంవత్సరాల నుంచి మనకి ఇల్లు లేనటువంటి పరిస్థితి. గతంలో కనకయ్య గారు ఉన్నప్పుడు
కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు తప్ప మనం ఉమ్మడి మన గ్రామ పంచాయతీకి కూడా ఇల్లు లేవు. మరి ఇప్పుడు కూడా మీకు 12 ఇళ్ళు కూడా శాంక్షన్ మొన్న ప్రొసీడింగ్ కాపీలు కూడా మరి మనకి ఇవ్వటం జరిగింది. పర్వతగిరి మండల కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ నందు పర్వతగిరి మండల పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్తో కలిసి 249 మంది ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు సుమారు 12,45 లక్షల రూపాయలు విలువగల మంజూరు పత్రాలను అందజేశారు. తీసుకో. పిల్లలను బడిలో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు రాధిక పిలుపునిచ్చారు. మైన్సా మండలం పరిధిలోని వాలేగాం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు రాధిక, దేగాం ప్రధానోపాధ్యాయులు అజీం, మాజీ జెడ్పీటీసీ సూర్యం రెడ్డి, మాజీ ఎంపీటీసీ మాణిక్రా, మాజీ ఎంపీటీసీ సురేష్, వీడీసీ అధ్యక్షులు రామ్దాస్ కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దేగాం ప్రధానోపాధ్యాయులు అజీం మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నామని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. గవర్నమెంట్ టీచర్లు పిల్లలు వాళ్ళ పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలా ముఖ్యంగా. వాళ్ళే కాకుండా ఈరోజు సరిపోతున్న వాడ వాళ్ళ పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలా, ఒక జీవో తీస్తుంది. అది ఆలోచనలో ఉన్నది. అందరి అభిప్రాయం అదే ఉన్నది. సంఖ్య పెంచుకోవాలి. వాళ్ళే మా ఫీడింగ్ దేనికి ఫీడింగ్, ప్రైమరీ స్కూల్ ఫీడింగ్. ఆ ప్రైమరీ స్కూల్ వస్తారు. దయచేసి మీరు కష్టపడాలా. అంగన్వాడీ స్కూల్ మీద మీ ఈబీసీ కానీ గ్రామ పెద్దలు కూడా దృష్టి పెట్టాలి దయచేసి. అదేవిధంగా ఈ ప్రైమరీ స్కూల్ ఎక్కడైతే ఉన్నది, ఇక్కడ అసౌకర్యంగా ఉన్న ప్రైమరీ స్కూల్ కంపౌండ్ వాల్ అంటున్నారు. కంపౌండ్ వాల్ 100% పిఎంసి అనేది మనకు వేగానికి మంజూరైంది. అది 2 years బ్యాక్ అయింది. మండలానికి ఒకటి, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా 4-5 మంజూరైంది. అది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కాబట్టి దాంట్లో అన్ని విధాలుగా సంవత్సరానికి 30-40 లక్షలు ఫండింగ్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకున్నామంటే మన విద్యార్థులను సంఖ్య ప్రయత్నం చేయాలి. అప్పటి వరకు మీరు చూస్తున్నారు పరిపాలనా విభాగంలో చేస్తున్న ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చిన వాళ్ళు. ఇక్కడున్న మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చిన వాళ్ళం కాబట్టి జల్లెడ పట్టితే స్వచ్ఛంగా కింద రాలినటువంటి నాణ్యమైన నిష్ణాతుల గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మా స్కూల్లో ప్రతి ఒక్కరు ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి. గమనించేది ఏంటంటే రోజు పిల్లలు ఎంత తింటుండే ఇవాళ ఎందుకు తక్కువ తింటారు. కార్పొరేట్ స్కూల్ కు తీసిపోని విధంగా మేము ఖచ్చితంగా దాన్ని
యూటిలైజ్ చేస్తాము. పిల్లలకు ఖచ్చితంగా మేము ఆ విద్యను అందిస్తామని ఈ సభాముఖంగా మీ తోడ్పాటులు, మీ పిల్లలను మా పాఠశాల, మీ పిల్లలను పంపించే ముందు మీ తల్లిదండ్రులు ఒకసారి మా బడికి వచ్చి చూడండి. వేరే పాఠశాలలకు పంపించేటటువంటి తల్లిదండ్రులు ఒకసారి మా బడికి రండి, ఒకసారి చూడండి. చూసిన తర్వాతనే జాయిన్ చేయండి. అంత దృఢ సంకల్పంతో మా స్టాఫ్ ఉన్నది, తప్పకుండా సహకరిస్తారని ఆశ. హై స్కూల్ నుండి మాస్టర్ గారు మరియు వాళ్ళకు మన గ్రామం నుంచి ధన్యవాదాలు. మరియు విడిసి చైర్మన్ వాలేగాం దేగాం జడ్పీటీసీ శ్రీకాంత్ రెడ్డి గారు, గ్రామం పెద్దలందరూ. ఏదైనా సరస్వతి వస్తే వాడు ఎక్కడైనా బతు, ఎంత కష్టపడి చదివితే వాడు గొప్ప అయిపోతాడు. ఎవరైనా అయితే కాగలుగుతాడు. అంత గొప్పతనం ఉంది అన్న. మాకు ఏముందంటే స్కూల్ మన ఊరు మనబడి కంప్లీట్ అయిపోయింది. మినిస్టర్ ఏం చెప్పారు, మా కంపౌండ్ వాళ్ళు కట్టిస్తే మా స్కూల్ మొత్తం ఇది ఉంటుంది సార్, అది ఒక దయచేసి మా చేయండి. ఈసారి డబ్బులు లేక ఎవరు ముందు రాలేరు, అది కట్టలేము కాబట్టి సార్ ఈసారి కంపల్సరీ పెట్టిస్తారని కోరుతూ రెండు వేరువేరు సంఘటనల్లో అమాయక వ్యవసాయదారులను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగుల మందులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 2 ముఠాలకు చెందిన 7గురిని ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ మరియు పరకాల గీసుగొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ 2 ముఠాల నుండి పోలీసులు సుమారు 63,62,000 రూపాయల విలువ గల నకిలీ కాలం తీరిన పురుగుల మందులు, 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డి మందుతో పాటు నకిలీ పురుగుల మందుల తయారీకి అవసరమైన సామగ్రితో పాటు 7 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హలో పైన కూడా ఒకటి నిర్మల్ జిల్లా పురపాలక కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ గాయక్వాడ్ సంతోష్ కుమార్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎండి షోయబ్లు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే, ఓ వ్యక్తి తన నూతనంగా నిర్మించుకున్న ఇంటికి సంబంధించి అంచనా వేయడం మరియు ఇంటి నంబర్ కేటాయించడం వంటి అధికారిక ప్రక్రియల కోసం సహాయం కోరాడు. అయితే ఈ పని చేయడానికి 2 ఉద్యోగులు కలిసి 6,000 లంచం డిమాండ్ చేశారు.
బాధితుడు వెంటనే అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వీరిపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఫోటో తీసుకుంటున్నా వీడియో నా పేరు విజయ్ కుమార్. నేను డిఎస్పీ ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో. ఈరోజు నిర్మల్ మున్సిపాలిటీలో సంతోష్ ఆరే గారు అండ్ షోహెబ్ అహ్మద్ అని ప్రైవేట్ పర్సన్ అండి. ఈయన క్లెయిమ్ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ అనేసి. ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయింది, న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అయింది, ఇక్కడ కంప్లైంట్ అయింది. ఆ కంప్లైంట్ హౌస్ కన్స్ట్రక్షన్ తర్వాత దానికి హౌస్ది అసెస్మెంట్ అండ్ దానికి హౌస్ నంబర్ ఇవ్వడానికి కోసము కంప్లైంట్ ఫీజు కట్టి ఇక్కడ అప్లై చేసుకున్నారు. దానికి వీళ్ళు 6,000 రూపీస్ బ్రైబ్ అడిగారు, లంచము. అందుకోసము ఆ 6,000 కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా ఈ మన అవుట్సోర్సింగ్ పర్సన్ షోహెబ్ అహ్మద్ 6,000 రూపీస్ యాక్సెప్ట్ చేస్తుంటే ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగల చేశాము. దాని త్రూ ఈయనని ప్రోత్సహించిన సంతోష్ ఆర్ఐ గారు వారిని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కరీంనగర్ కోర్టులో రిమాండ్కి తరలిస్తారు. సక్రమంగా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయకపోవడం అనే సెక్షన్, నిజాయితీ లేకుండా చేసినందుకు గాను, పైసలు లంచం తీసుకుంటున్నందుకు గాను సెక్షన్లో అరెస్ట్ చేసి